మగ్గం వర్క్ బ్లౌజు స్టిచ్ చేసినానండి నేను. ఇది ఎంగేజ్మెంట్ కోసం స్టిచ్ చేయించుకున్నారు. నిన్న వచ్చింది బ్లౌజు, వర్క్కి పోయి ఈరోజు అయితే స్టిచ్ చేసినాను. ఎంగేజ్మెంట్ వాళ్ళు 17th అన్నారు, కానీ ముందే కుట్టి పెట్టండి అని చెప్పేసి, ఎప్పుడైనా కుట్టేదే కదా అని చెప్పేసి కుట్టేసిన. ఈ వర్క్ డిజైన్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. వర్క్ చాలా నీట్గా వచ్చింది, సింపుల్గా వేయించుకున్నారు. ఇలా హ్యాంగింగ్స్కి అయితే చిన్నగా ఇలానైతే లట్కన్స్ అనేటి తక్కువ ఉంది క్లాత్. ఇలానైతే చిన్నగా వర్క్ అనేది ఏమి వేయలేదండి. కింద లట్కన్స్కి వర్క్ డిజైన్ అనేది ఇలా వచ్చింది. అయితే ఈ బ్లౌజ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం హెవీ వర్క్లో కానివ్వండి, కొంచెం పట్టు సారీస్ మీద వాటికి కానీ ప్రతి బ్లౌజ్కి అయితే నేను మిషన్ పైననైతే కాజాలు వేస్తాను కదా, ఈ బ్లౌజ్కి వేయలేదు చూడండి. అయితే మొన్న దసరా సీజన్లో వర్క్ చేసే అమ్మాయి, అంటే హెమ్మింగ్ చేసే అమ్మాయి ఇంటికి తీసుకెళ్ళి ఒక మిస్టేక్ అయితే చేసింది. అంటే ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది అలా మిస్టేక్స్ చేస్తారేమో అని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. అయితే ఇలా మనము కాజా పట్టి వేసిన తర్వాత ఈ కుట్టు పక్కనే ఇలా మనకి కాజా అనేది వచ్చేటట్టయితే వేయాలి. అయితే తను ఉక్సులు వేసింది, పంపకం వేసింది పర్ఫెక్ట్గా, కాజాలు మాత్రం వేసింది, కానీ వేయడం ఎక్కడ అనేది కరెక్ట్గా తెలియదు. నేను చెప్తే నాకు తెలుసక్క అని చెప్పని వేసింది. వేసిన బ్లౌజ్ కూడా మీకు చూపిస్తా చూడండి. అంటే మనము మొత్తం వచ్చు అన్న అపోహన అయితే రావద్దు. ఎంత ఇప్పుడు నేను టైలరింగ్ నేర్చుకొని నేను కుడుతున్నా కానీ నాకు ఇంకా కొంచెం ఏదో ఒకటి రావాలి అన్న ఆతృతనైతే ప్రతి ఒక్కరికి ఉండాలి. చూడండి, ఈ పట్టి పెట్టుడు కూడా అవసరం లేదు కదండి. ఇప్పుడు పట్టి పక్కన కాజాలు వేసింది ఇలా. అంటే నాకు తెలుసు అని చెప్పని తీసుకెళ్ళి ఇంటి దగ్గరనైతే వేసుకొని తీసుకొచ్చింది. ఇవన్నీ మళ్ళీ విప్పి మళ్ళీ వేయాలి. ఇప్పుడు నేను బ్లౌజుది పంపించిన కస్టమర్కి, పంపించిన తర్వాత కాజాలు ఇట్లేసిరు ఏంటి అని చెప్పని రిటర్న్ తీసుకొచ్చిర్రు. ఇప్పుడు మీకు వీడియో కంపల్సరీగా షేర్ చేయాలి, కొంతమందికి తెలిసి ఉండదు కదా బిగినర్స్కి అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా కాజా ఇప్పుడు ఇదైతే ఎక్కడైతే వేసిండ్రో దీని పక్కన ఇక్కడ వేయాలి. ఈ కుట్టు పక్కన ఇవి ఎక్కడైతే కరెక్ట్గా వేసిండ్రో అదే కుట్టు ఈ పట్టి పైన కుట్టు పక్కనే రావాలి. అలా వేస్తే కరెక్టు. అంటే మనకు ఎంత వచ్చినా ఒదిగి ఉండాలని చెప్పని అంటారు కదా, అట్లున్నట్టయితేనే మనకు స్టిచ్చింగ్ కానివ్వండి, నేర్చుకోవడం ఏదైనా, చదువు అయినా ఏదైనా కానీ పర్ఫెక్ట్గా మనకు వచ్చు అని చెప్పనన్న ఉద్దేశం అయితే ఉండద్దు. ఇంకా నేర్చుకోవాలన్న ఆలోచన ఉండాలని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. డిజైన్ పరంగా ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.